షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మీరంటే సామాన్యులాండి, ఉదార స్వభావులు, దానకర్ణులు, కుబేరులు, విశాల వక్షస్థులు, ఆజానుభావండి. ఒకటే వాళ్ళ పొడ కూడా మన గిట్ట పొగడత కాదండి, పచ్చి యథార్థం అండి. ఇంతవరకు అసలు ఎంత వసూలు చేశారు? ఇంతవరకు సార్ 200 పైచీలు సార్. మీ అంచనా ఎంత? అంచనాలండి కొంచెమేనండి. ఒక 1000 రూపాయల పైచీలు అయితే ఏదో కొద్దిగా ఒక గుడిసె గుడారం వేసుకుని. ఇంతగా లైబ్రరీ కడుతూ గుడిసా కనీసం ఒక బంగళా అయినా ఉండాలి. అమ్మాంబాబత మనుషులంతా వస్తూ ఉంటారు. నానా రకాల పుస్తకాలు ఉంటాయి. దానికి కుర్చీలు, బెంచీలు, సోఫాలు ఎన్ని ఉండాలయ్యా? ఉండాలండి. ఇచ్చి మహానుభావులు ఉండొద్దండి. ఉంటారయ్యా, ఉంటారు. వెళ్ళి వెతకండి. మళ్ళీ రమ్మంటారా అండి? మీకు ఏమన్నా మతిపోయిందా? లేదు సార్. మీరు వసూలు చేసిన ఆ డబ్బు కాస్త బండి బాడుగలకు మీ టిఫిన్లకే సరిపోతేలాగయ్యా? బ్రదర్, కాన్ఫరెన్స్. మీరు కాదు, మీరు కూర్చోండి. బ్రదర్, ఇప్పుడు వీళ్ళకి ఏమిటి చేయటం? నువ్వుండు బ్రదర్, వీళ్ళ పని నేను చెప్తాను. చేసేది ఘనంగా చేయాలి. ఆల్ రైట్ బ్రదర్, వెయిట్ వెయిట్. వచ్చిందా పెద్ద మనుషులు, చేయబోయేదా చాలా మంచి పని, లైబ్రరీ కట్టించడం. వీళ్ళకి మనం ఒక 1016 ఇస్తే. వాట్ బ్రదర్, లైబ్రరీకి 1016లా? శుద్ధ వేస్ట్. ఈ రోజుల్లో లైబ్రరీ చదువు ఎవరికి కావాలి? నువ్వు చెప్పింది నిజమేననుకో. ఈ గులాం మాట ఒకటి ఉంటారా? ఏమిటి సలహా? అవులే, ఈ రోజుల్లో మా సలహాల కంటే మీ సలహాలే చాలా బాగుంటున్నాయి. ఏమిట్రా చెప్పు. మన అమ్మాయి గారుల చేత ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించి ఆ వచ్చిన డబ్బు వారికి ఇచ్చేస్తే. ఈ సలహా మాత్రం బాగాలేదురా. పెళ్లి సంబంధాలు వెతకాల్సిన రోజుల్లో అమ్మాయిల చేత పబ్లిక్ గా డాన్స్ ఇప్పిస్తే వచ్చే సంబంధాలు కూడా వెనకపోతాయి. అయితే బ్రదర్, ఈ లైబ్రరీకి ధర్మం ఇవ్వాల్సిందేనంటారు? ఆహా, తప్పదు. ఆల్ రైట్, ఒక పని చేద్దాం. మన అమ్మాయిల చేత మారు పేర్లతో మరో ఊళ్ళో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేయించి ఆ వచ్చిన డబ్బు ఈ లైబ్రరీకి ఇచ్చేద్దాం. అప్పుడు మన చేతి తగులుండదు. బాగుంది బ్రదర్, చాలా బాగుంది. కానీ పేర్లు ఏం పెడదాం? బ్రదర్, దేశవాళీ పేర్లు అంటే మన వాళ్ళకి నచ్చదు. కరెక్ట్. అంచేత గొప్ప బర్మా నర్తకీలు చున్ చున్ అంగళ పింగ్ పింగ్ పింగ్లా ఎలా ఉంది? బానే ఉంది, కానీ బారెక్కుపోయింది. ఓకే, అప్పుడు అంగళ పింగ్లా. త్వరగా డ్రెస్ మార్చుకోవాలి. కార్ రెడీ. అక్కయ్యది? అక్కయ్య ఆల్రెడీ రెడీ. ఇదే ఆలస్యం. ఇదిగో వచ్చేస్తా. సార్ 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 సార్, ఆంగ్లా పింగ్లా ఎక్కడ సార్? నేను వారి మేనేజర్ని. మీకేం కావాలి? ఓ, తెలుగు మాట్లాడుతున్నారే. వారికి కూడా తెలుగు వచ్చా అండి? నేర్పించాం. అసలు మీకేం కావాలి? వారి దర్శనం కావాలి. వీల్లేదు. వర్మ, నా కళ్ళకి సుర్మ. నా కర్మ.
ఏమి నాట్యం, ఏమి నాట్యం, అమోఘం, అద్భుతం, వండర్ఫుల్. త్వరగా డ్రెస్ మార్చుకోవాలి, కార్ రెడీ. అక్కయ్యది అక్కయ్య ఆల్రెడీ రెడీ, నీదే ఆలస్యం. ఇదిగో వచ్చేస్తా. సార్ 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 ఆంగ్ల పింగ్లా ఎక్కడ సార్? నేను వారి మేనేజర్ని, మీకేం కావాలి? ఓ తెలుగు మాట్లాడుతున్నారే, వారికి కూడా తెలుగు వచ్చా అండి? నేర్పించాం. అసలు మీకేం కావాలి? వారి దర్శనం కావాలి. వీల్లేదు. బాబాయ్ నువ్వే. మిస్టర్ మిస్టర్ వర్మ, నా కళ్ళకి సుర్మ. నా కర్మ. ఏమి నాట్యం, ఏమి నాట్యం, అమోఘం, అద్భుతం, వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. థ్యాంక్స్. మిస్టర్, ఇక మీరు దయచేయండి. కాదు, మీరే మా ఇంటికి టీకి దయచేయాలి. మిస్ ఆంగ్లా? కాదు, నా పేరు అంగ్లా కాదు. పింగ్లా పింగ్లా. ఎస్ పింగ్లా. Hmm. వెరీ గుడ్, అందాన్ని తగ్గపారు. మీరు తప్పకుండా మా ఇంటికి వచ్చి టీ తీసుకోవాలి. మిస్టర్, ఏమిటండి ఈ గోల? గోల కదయ్యా, అందాల గలగల. మీరు టీకి వస్తానంటేనే కానీ నేను కదలను. బాబాయ్. ఒక పని చేయండి, రావడం మాకు కష్టం. ఎల్లుండి ఉదయం ఏకాదశి, మీరు ఇక్కడ రండి, మంచి చైనా టీ ఏర్పాటు చేస్తాను. నిజంగానా? థ్యాంక్ యూ. తప్పకుండా వస్తాను. ఎల్లుండి ప్రొద్దుట ఏకాదశి. మంచి ముహూర్తమే అమ్మాయి. విశాఖపట్నం. వాసు, వాసు, రే పిడుగు. వాసు, వాసు. అరే వాసు, ఎవరా? తలుపు తీరా. ఎవరా అర్ధరాత్రి కూడా క్రాక్? మెలకు వచ్చిందా? నువ్వేంట్రా? చెప్పా. అరే మనం చిక్కులు పడ్డారా? అమ్మని అడుగు. అమ్మని అడగడేంట్రా? ఓహో, చెక్కు అనుకున్నావా? చెక్కు కదరా, చిక్కు, ప్రేమ చిక్కు. ఎవరితోరా? అతికెళ్ళు, ఇవాళ డాన్స్ చేశారు. నువ్వు రానన్నావు, వాళ్ళేరా. ఏమైపోయారా? ఏమైపోవడం ఏంట్రా, అందులో ఒక అమ్మాయిని ప్రేమించేశాను. ఆ బర్మ పిల్ల బర్మలాగా నా గుండెల్లో గుచ్చుకుపోయింది. అరే ఏమైనా సరే ఆ పిల్లని నాదానిగా చేసుకోవాలరా. అరే వాసు, ఏదైనా మార్గం ఉపదేశించరా. ఎలా పడాలిరా, పోయి పడక. పోలేనురా. సరే. రే వాసు, వాసు, ఇది గొప్ప ప్రేమరా, అంతర్జాతీయ ప్రేమ. రే వాసు, ఆలోచించరా నాయన. రే ఏమిటా నీ గొడవ? మీ నాన్న తెలిస్తే మక్క కొడతాడు. పోయి పడక. అరే అరే వాసు, బాబు, ఆలోచించరా బాబు. అరే, 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 బాబు, అరే, అరే, సలాం సలాం సలాం. తమరు ఎందాక వెళ్తున్నారు సాహెబ్ గారు? రైలు ఆఖరి తగ్గ చేస్తాడు. ఆహా. తమరు ఎక్కడికి వెళ్తున్నారు? అదే నేను కాదు, మా అబ్బాయి. సలాం సాహెబ్ గారు. అలేకుం సలాం. మీది వ్యాపారమా అండి? ఆహా. మాది లెదర్ బిజినెస్. అంటే తోళ్ళ వ్యాపారమా? తోళ్ళ వ్యాపారం. ఓహో, సరే. అయితే కొంచెం కింద పెట్టించండి. ఏమండి హోసలా? పర్వాలేదు అండి, ఇది పచ్చితో ఎండితే హోసలా ఉండదు. గాయ్ వెళ్తున్నారు. హాజీ. మా వాడు పెళ్లి చూపులకి విమలాపురం వెళ్తున్నాడు. పెళ్లి? ఆహా. షాదీ? బహుత్ అచ్చా, బహుత్ ఖుష్ హూ. చూడండి, మా వాడు అసలు మంచివాడేనండి, ఓ. కానీ అప్పుడప్పుడు బుద్ధి కాస్త గడ్డి మేస్తూ ఉంటుంది. కాయనాజీ. వీడు దోవలో దిగిపోకుండా చూడాలి. జరూర్ దిగేటట్లు చేస్తాం. అదే, 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 అదే. దిగకుండా చేస్తాం. దిగితే దిగితే తోలు హొల్చి పంపిస్తాం కదండి మీకు. ఎలా నేను వెళ్ళొస్తాను. సాహెబ్ గారు నేను చెప్పింది వెళ్ళొస్తారా? ఒరేయ్, నీ వాసన. నా వాసన కాదురా, అదేరా ఆ మూట వాసన భలేగా పనిచేసింది. ఒరేయ్, అందులో ఏమైనా ఉప్పు చేపలు పెట్టావేంట్రా?
అంతా ఉందిలేబోయ్. అది సరే గాని నువ్వు 2 రోజులు వచ్చేయాల్సమ్మా, లేకపోతే తిండి లేకుండా చచ్చిపోవాలి నీ షెడ్లో నేను. రే, నీ మూలంగా వెళ్తున్నా కానీ లేకపోతే నాకు మాత్రం వెళ్ళాలని ఉందిరా. ఎల్లుండికల్లా తిరిగి రాను. సరేలే. ఇదిగో నువ్వు అక్కడేమైనా గొడవ తెచ్చావో ఈసారి మా నాన్న ప్రాణాలను తీసేస్తాడు. మనకు ఉందిరా మతి, నీలాగా స్క్రూ లూజ్ కాదురా ఫుల్. టైమింగ్ వస్తాను. టాటా, బాయ్ బాయ్. అబ్బా, ఒక గండం గడిచింది. తెల్లారితే అమ్మాయిని చూడొచ్చు. బ్రదర్, స్టాంపులైనా అంటించకుండా ఉత్తరాలు రాసే ప్రొఫెసర్ రొయ్య 4 పేజీల టెలిగ్రామ్ ఇచ్చాడంటే ఇదేదో బ్రహ్మాండమైన సంబంధం అయి ఉండాలి. ఎస్ బ్రదర్. రే వేలు, ఎస్ సార్. వచ్చేస్తున్నాడు. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. ఇంకొక గంటలో వచ్చేస్తారు. మర్యాదల ఏర్పాట్లు జాగ్రత్త. రే, అమ్మాయిలతో మేము స్టేషన్కి వెళ్ళామని చెప్పు. ఎస్ సార్. పద బ్రదర్, రైట్. నో, నెక్స్ట్. ఎస్ బ్రదర్. ఆల్ రైట్, గెట్ ఇట్. ఏమిటిది? తమరు ఇక్కడే దిగాలి. ఏమన్నారు? ఇదే విమలాపురం. మీరు ఇక్కడే దిగాలి. టికెట్టా? కలకత్తా దాకా కొన్నాను. ఏమైపోతుంటే వేళకోళండి. పెళ్లి చూపులకు వస్తూ పిల్లలా 4 ఉన్నారు. 2 మగ 2 ఆడ. బ్రదర్, ఈ రొయ్యకాడు మనకు టోపీ తొడిగలేదు కదా? ఏమిటో బ్రదర్, కేసు అనుమానంగానే ఉంది. వీడు చూస్తే ఏదో కుస్తీలు పెట్టేవాళ్ళగా ఉన్నాడు. అదేమిటంటే కలకత్తా వరకు టికెట్ అంటాడు, 4 పిల్లలు అంటాడు, పెళ్ళి అయిందంటాడు. అంతా అయోమయంగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మిస్టర్ నాథ్ కాదండి? ఓ ఎస్, మిస్టర్ గురునాథ్. ఓ 1 minute. అది కాదయ్యా, దాన్ని వేస్తుంటే బండలాగా చూస్తానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మామగారు, వెరీ గ్లాడ్ టు సీ యూ. వెరీ గ్లాడ్ టు సీ యూ. చిన్న మామగారు. ఐ సీ. కమ్. Yes, now you can come in. This way, please. ఎలా ఉంది మన ఇల్లు? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? కోటా గారి కోటలో. Yes. ఎక్కడో స్వర్గంలో ఉన్నానని అపోహపడ్డాను. అప్సరసలు కనిపించలేదనా? భలే తెలివైన వాడేనయ్యా. కనిపిస్తారు. జీనియస్. బ్రదర్, వీరిని స్నానం చేయించి కాఫీ తీసుకురా. రైట్. అచ్చా, దిస్ వే ప్లీజ్. రఘు, వచ్చేస్తున్నారు. రెడీ సార్, నా చేపట్లో వచ్చేస్తున్నారు. ఏమిటి ఆలస్యం? అన్ని చల్లారిపోతున్నాయి. తొందరగా నమ్మగారు వచ్చేస్తున్నారు. నాన్న, నాకు ఆకలి మండిపోతుంది. కాస్త తమాయించుకోమ్మా. పోనీ నేను లోపలికి వెళ్ళి తినేస్తాను నాన్న. బాగుండదమ్మా, వచ్చేస్తున్నారుగా. అరుగు. బట్టలు వేసుకోవడం అయిపోయింది, తల దూకుంటున్నారు. ఆడవాళ్ళ కంటే అన్యాయం అయిపోతేను. క్షమించండి, ఆలస్యమైంది. పర్వాలేదు. మా పెద్దమ్మాయి అనురాధ. నమస్తే. నమస్తే. మా రెండో అమ్మాయి ప్రియమద. నమస్తే. నమస్తే. అమ్మా, మిస్టర్ గురునాథ్. బ్రదర్, సింపుల్ గా నాదన్నాం. Oh, yes. రండి సార్.
అరే నాకు కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీల్లేదండి. ఎప్పుడు భోంచేశారో ఏమో. మిస్టర్ నాథ్ ముఖమాట పడకండి కానివ్వండి. ప్రొద్దున్న రైల్లోనే టిఫిన్ అయిందండి. ఆహా ఇప్పుడే బెడ్సారు బ్రదర్. నాకు బొత్తిగా ఆకలి లేదండి, కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీలేదు. ఒక్కటి వేస్తాను. నేను ఒక్కటి వేస్తాను. వెరీ గుడ్. అది వరస. వా. మిస్టర్ నాథ్ ఇక తప్పదు కానివ్వండి. సరే ఇక నేను వడ్డిస్తాను. రెండంటే రెండే రెండు. పర్వాలేదండి, తీసుకోండి. మీకు కూడా బాబోయ్ నాకొద్దు. పర్వాలేదండి, తీసుకోండి. మీకు ఒకటి రెండు. టూ మచ్ సార్ నా ఫోటో ఒక ఇంట్లో అయిపోయింది. లేకపోతే నేను కాఫీ బ్రదర్ బ్రదర్ ఆల్రెడీ కూడా. థ్యాంక్ యూ చెప్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పుతుందా? బ్రదర్ తర్వాత కార్యక్రమం ఏమిటి? ఏమండి మీరు అనుమతిస్తే కాస్త విశ్రాంతి తీసుకుంటాను. నో వీల్లేదు, కార్యక్రమం చాలా ఉంది, హెవీ ప్రోగ్రామ్. ప్లీజ్ అవన్నీ తరువాత. ఎక్స్క్యూజ్. వాట్ ఇస్ ఇట్? సరే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరండి? పింగ్లా. మీ పేరు పింగ్లా అండి? చచ్చా ఎవడరా నువ్వు? మిస్ పింగ్లా గారు టీకి రమ్మన్నారు. రమ్మనండి, కూర్చోండి, పిలిచి వస్తాను. మిస్ పింగ్లాతో టీ. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తమ పేరు? గురునాథ్. అలాగండి బాయ్. కానీ కానివ్వండి. వాళ్ళు రానివ్వండి. పర్వాలేదు తీసుకోండి. పర్వాలేదు రానివ్వండి. పాపం చాలా శ్రమపడి వచ్చారు. అవునండి, ఎన్నో గండాలు దాటుకుని వచ్చాను. మీకెలా తెలుసు? మమ్మల్ని చూస్తే తెలుస్తుందిగా. థ్యాంక్ యూ. పింగ్లా గారు ఇంకా రాలేదు. అదేనండి, ఏమిటండి ఇది? అర్జెంటుగా రమ్మని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. మీకు టీ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు. పాపం వెళ్ళలేక వెళ్ళిపోయింది పింగళ. నిజంగానా అండి? మ్మ్. వాళ్ళ అడ్రస్ తెలుసా అండి? ఐఎమ్ సారీ, అడగడం మర్చిపోయానండి. మన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినట్టుగా. ఆహా, బలవంతంగా బండెక్కించినందుకు భద్రంగా చేరినట్టు తంతి కూడా వచ్చింది. వచ్చింది కదా. వీడు పుణ్యమా అంటూ మళ్ళీ మధ్యదారిలో ఎక్కడా దిగలేదు. మా తిక్క శంకరాయి సంగతి నీకు తెలీదు. తిక్క వాడికి తిక్క అనుకునే వాళ్ళకే తిక్క. వీళ్ళు మిలిటరీ వాళ్ళేమో ఆ అంటే తుపాకీ నేస్తారు, అటో ఇటో అక్కడే తేలిపోతుంది. అయ్యో కర్మవా, ఆ మాట నాతో చెప్పనే లేదేమండి? వారితో చెప్పే కంపెనీ లేవే, అంత పని వస్తే బోర్లా పడుకోమని. కాస్తు మీ వాడి పెళ్లి తప్పకుండా అవుతుంది. మిస్టర్ నాథ్, మిస్టర్ నాథ్. ఎవరు? ఓ మీరా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మిస్టర్ నాథ్ ఏదో పాడుతున్నట్టున్నారు. నేనా? అవునండి. కాదు, రేడియోగ్రామ్ పడుతుందండి. ఓ, I see. సార్ కాఫీ. ఓ కాఫీ, రండి కాఫీ తీసుకోండి. మీరు రండి. కూర్చోండి. ఏమిటి బ్రదర్, పొద్దున అయినా ఇప్పుడు అమ్మాయి ఇలా పడ్డారేమిటి? ఇదేమిటో బ్రదర్, ఈ రోజు అంతా పడ్డంగానే ఉంది. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో బహుశా అర్థంలో మీ ముఖం మీరు చూసుకుంటారేమో. అయి ఉండొచ్చు. అవునవును. ఏమండి, మీరు కాఫీ తీసుకోండి, శ్రమ పడ్డారు. అక్కర్లేదండి.
ఏమండి కాలు జాగ్రత్త. మీరు కూర్చోండి కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. లేదు కాఫీ రా తీసుకోండి. అనురాధ, అరే అలా వెళ్ళిపోతావి? కోపమా? దెబ్బ తగిలిందా? ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు బాధ కలిగిందిగా. చేసింది బదులుకు బదులే అయినా మూటుగా ప్రవర్తించాను, ఏమీ అనుకో. అసలు తప్పు నాదేగా. చెప్పలేదా? పర్వాలేదు, అది పోతుంది. ఏమైంది? మరి పర్వాలేదు నాన్న. ఏంటి బ్రదర్? ఏమిటో ఏమండి? అబ్బే మరేమీ లేదండి. మేము అలా తోటలో షికారులు కొడుతుంటే కాలి మీద పాము కాటేసింది. నేను నోటితో విషం లాగేశాను. అయితే నేను మంత్రం వేసేస్తాను. బ్రదర్ నీ మంత్రం తర్వాత ముందు పావులు వస్తే ఫోన్ చేయి. ముందు డాక్టర్ని పిలిపించండి. అవునవును. ఒరే వేలు నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. నీకు ఈ వేళ చాలా మంచి రోజమ్మా. ఆపద గడిచి మళ్ళీ జన్మెత్తావు. మిస్టర్ నాథ్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. సమయస్ఫూర్తి చూపించి ఆమె ప్రాణాన్ని రక్షించారు. మనమంతా వీరిని అభినందించాలి. షూర్ షూర్. వేరే మందు ఏదైనా ఉపయోగించాలి? ఏమీ అక్కర్లేదండి. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఫుట్బాల్ ఆడదాం, వస్తారా? ఫుట్బాల్ ఫుట్బాల్ అంటే నాకు భలే ఇష్టంలే. కుంటున్నారే? కాలు పెనికింది, అలానే విడలేదు. ఏదన్నా మర్తిస్తే మంచిది. ఉండండి, అమృతాంజనం తెస్తాను. థ్యాంక్స్.
ఊరి దుర్మార్గుడా. లేను బావగారు. మళ్ళీ వచ్చావా? ఎలా తప్పుతుంది బావగారు? అది సరే గాని నా కూతురు కులాస్తాగా లక్ష్మి! ఆ మాట ఇక్కడ ఎత్తకు. పో బయటికి. పో. పోతాను బావగారు. చాలా కష్టాల్లో ఉన్నాను. 1000 రూపాయలు ఇప్పించండి. 1000 ఓన్లీ. కౌంటర్ నీకు ఒక దమ్మిడి ఇవ్వండి. పోమంది బయట. చచ్చిపోతాను బావగారు. కాళ్ళు పట్టుకుంటాను. బుడ్లే బావగారు. ఎవరైనా చూస్తా చూడక బావగారు 1000 1000 రూపాయలు ఇప్పించాడు బాబు. సరే, వదులు. ఇస్తాను. ఇదిగో 1000 రూపాయలు సరిగా ఉన్నాయా? ముందు లేకని మీ మీద నాకు నమ్మకం లేదు. గెటప్ వీళ్ళు చూసుకొని మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చామంటే పోలీసులు పట్టుతాను. మీరు నిజంగానే వెళ్తున్నారా? 2 రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను. ఆ గడువు ఎప్పుడో దాటిపోయింది. ఇంతలో మించిపోయింది ఏమిటో. అక్కడ నాకెన్నో పనులున్నాయి. చూడండి, మీరు చేసిన సత్కారానికి ఎంతో కృతజ్ఞుడు. అర్థమైంది. నా మీద కోపంతో వెళ్తున్నారన్నమాట. అబ్బే, ఎవరన్నారు? వేరే అనాలేమిటి? పొరపాటు జరిగింది, క్షమించండి అంటే కూడా ఇంత పట్టుపడతారనుకోలేదు. చూడండి, అమ్మాయిలు అంతగా చెప్తుంటే మీరు వెళ్తానంటాం బాగాలేదు. ఏం బ్రదర్? ఎస్ బ్రదర్. ఫోన్లేండి నాన్న. ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేస్తే మాత్రం ఉంటారా? వెళ్ళనివ్వండి. ఆహా, నాకు ఉండాలనే ఉంది. కానీ అక్కడి బాధ్యతలు. బాబాయ్, ఏదో పిక్నిక్ ఏర్పాటు చేస్తానా? పిక్నిక్. అరే, అసలు ఆ సంగతే మర్చిపోయానే. ఏర్పాట్లేం చేసి పారేసాను బ్రదర్. రేపే. ఇంకే అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీరు ఊరెళ్ళొచ్చు. ఇంకేం అభ్యంతరం చెప్పండి. మీరు క్షమిస్తే దానికే తీరిగ్గా చేసేద్దాం. ఒరే వేలు, ఆ సామాన్లను పైకి తీసుకెళ్ళు. కూర్చోండి. త్వరగా రండి మరి. అది బ్రదర్, ఏమిటి ఆలస్యం? కడుపు మండిపోతుంటే. కాఫీ రెడీ బ్రదర్. అదేమిటి బాబాయ్ ఇలా? నా టై ఇస్త్రీ అయిపోయింది అమ్మాయి. ఆ కాఫీ తాగడానికి ఏమైనా వీలుగా ఉందా? ఏమిటి బ్రదర్, మనం కాఫీ తయారు చేయడం బాగలేకపోవడం ఉన్నా. సరే, నాదేడి కనపడే. అవును, ఎక్కడ కనిపించడే? అదే బాబాయ్. ఉండు, వెతికొస్తాను. నువ్వుండు బాబాయ్, నేను చూసొస్తా. తొందరగా వచ్చే. నువ్వు ఉండమ్మా. బ్రదర్, అమ్మాయి కొంచెం ఆట చెప్పు. మీరు ఇక్కడున్నారా? నాన్న బాబాయ్ మీకోసం వెతుకుతున్నారు. పదండి. వాయిస్. అరే, అలా చూస్తూ కూర్చున్నావే, మళ్ళీ నీ ఆలస్యం వచ్చా? పదా. అరే, ఏమిటి అర్థం లేని టెలిగ్రామ్? మీ ఉద్యోగం ఊడిపోతుందంటారేమిటి? అసలు ఎవడి పిడుగు? అది నేను పనిచేసే పేపర్ పేర్లండి. దీనికి నేను ఉపసంపాదకుడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? నాన్ సెన్స్. ఆహా, అది కాదు. మనం కలవారిమని విరవేగరాదు. మన దేశం బాగుపడాలంటే చూడండి, మనిషి పుట్టిన ప్రతివాడు ఒళ్ళువంచి పనిచేయాలి. దాట్స్ మై ఒపీనియన్. వండర్ఫుల్ బ్రదర్. వండర్ఫుల్ ఏంటి బ్రదర్, ట్రెమెండస్ గా ఉంటారు. చూడండి, మా యుద్ధ రంగంలో కూడా కార్పొరల్ కానివ్వండి, కమాండర్ కానివ్వండి, అది సమానమే. దాట్స్ ఇట్. ఒరే వేలు, టెలిగ్రామ్ ఫారం పట్టరా. ఎందుకండి? చెప్తాగా. మా బ్రదర్ ఉన్నాడు చూశారు, జీనియస్. ఈ విషయం మీద చాలా ఆలోచించుంటారు. మిస్టర్ నాథ్, రేపు పెళ్ళైన తర్వాత ఎలాగో హనీమూన్కి వెళ్ళాలి. అప్పుడైనా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాల్సిందే. ఆ పని ఇప్పుడే చేసి పారేద్దాం. వండర్ఫుల్. చూశారా మరి? ఇక్కడ సైన్ చేయండి. ఇదేమిటి వాసన ఉంది? అది పేపర్లో నా మారు పేర్లండి. ఈ పేరే బాగుంది, వాసు. రేయ్, నువ్వు దీన్ని తీసుకెళ్ళి త్వరగా కొట్టేసిరా. సీతమ్మకు జయిష్టి చింతకు పతకము రామచంద్ర
సీతమ్మకు జయిస్తే చింతకు పతకము రామచంద్ర నీవు కులుకూచు తెచ్చేవు ఎవరబ్బా సొమ్మని రామచంద్ర. ఏమిటో గంగాధర్ గారు ఇవాళేదో మంచి హుషారులో ఉన్నారు. హుషారేమిటి ఆంజనేయులు, కూర్చో. మనవాడు మిలిటరీ వాడి కోటలోనే పాగా వేశాడు. చెప్పరు. విడిత సరియా 2 పిల్లలు నచ్చారటయ్యా. ఇద్దరే? పైగా ఆ చిక్కు విడదీయటానికి వాళ్ళ అబ్బతరం కాక నన్ను రమ్మని వ్రాశారు. ఇదేదో చాలా వింతగా ఉంది. మన వాడికి ఇలాంటి మామూలు ఎప్పుడు లేదే అని నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మన వాడి బుద్ధి మళ్ళా మారకముందే వెంటనే వెళ్ళి వేడిలో వేడి బియ్యం కూడా కుదుర్చుకురండి. విషయం బయలుదేరండి ఇవ్వాలే. ఇదిగో 6 గంటలో బండి ఉంది, మూట ముల్లే తీయండి. అరే రథ చూస్తానే రాక్విక్ మార్చ్. కొంచెం కాఫీ. కాఫీ గిఫీ అంతనాయి. టెలిగ్రామ్ నేను ఇచ్చిపోతానండి, మీరు వెంటనే బయలుదేరండి. డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్. ధర్మం తల్లి అమ్మా, మాదాకాలమ్మా. నాన్నున్నారా? లేడు. ఏమిటి వేషం? నా కర్మ. టెలిగ్రామ్ జవాబు వచ్చిందా? వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. కొంప తీసాడే. అయితే ఇంకా అక్కడే ఉండిపోతాడనమాట. వాడిని రాని చంపేస్తాను. అమ్మా ధర్మం తల్లి, అన్నపూర్ణమ్మా. ఎవరు నువ్వు? దిక్కులేనాడు బాబు, ఒక కాని పెంచండి. అడుక్కు తినడానికి వేళ పడలేదు, పోతులా ఉన్నావు. అలా పోయి పని చేసుకునేదు. మీ దయ బాబు. వేటవులు మరి ఇళ్లలో కూడా పడిపోతున్నారు. అమ్మాయి అమ్మాయి విన్నావా? పెళ్ళే మా పెళ్ళి. ఎవరికి నాన్న? మన దగ్గరకు వచ్చేసింది. ఈ నాటక గురునాథం పెళ్లి తోసుకొచ్చింది. గంగాధరం గారి ప్రయాణం చేసి ఓ టెలిగ్రామ్ పరిస్థితి ఇలా వచ్చేసాను. ఏమిటమ్మా చప్పుడు? ఏదో కొబ్బరికాయ పడి ఉంటుంది నాన్న. ఓహో, ఏమిటోనమ్మా, అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, మన ఇంట్లో పెళ్లి ఎప్పుడు? నాన్న మీరు స్నానం చేయరు? పదండి. ఇదిగో మరే. అంతా విన్నాను, లేడు. ఇప్పుడు నాకేమిటి గతి? నాకు మతిపోతుంది. మీ నాన్న బయలుదేరాడని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చాడుగా, అది చూస్తే వాసు ఒక్క క్షణం కూడా ఆకున్నాడు. వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. ఇదిగో ఇక నీవు నిర్భయంగా ఇంటికి వెళ్ళు. అక్కడి నుంచి వచ్చానని మీ అమ్మతో చెప్పు. చూసావా నాన్న, ఆయన పాట ఎంత బాగా రాశారు. ఎవరు? ఏమిటి ఆయన పాటలు కూడా రాస్తాడు? ఏంటి? అవును బాబాయ్. అరే వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా బాగుంది నాన్న. బ్రదర్ చూడు, రియలీ వండర్ఫుల్ బ్రదర్, రియలీ వండర్ఫుల్. అయితే ట్యూను రాక్ అండ్ రోలా లేకపోతే తకాతలియా? తకాతలి ఏమిటి బాబాయ్? అది తకాతలి కాదే, అదేది కాదు, జానపద గేయం. ఏమండి ఒక్కసారి పాడి వినిపించకూడదు? అది ఆడపిల్లలు పాడవలసిన పాట, మీరు పాడితే బాగుంటుంది. మీరు ప్రారంభించండి, మేము అందుకుంటాం. ఏనన్నా? మిస్టర్ నాథ్, ఆడపిల్లలు అంతగా అడిగినప్పుడు బెట్టు చేయకూడదు. ప్లీజ్ సింగ్, ప్లీజ్ సింగ్. ప్లీజ్. మీరు లేవండి, నేను వేస్తాను. చాలా వీక్ బాడీ అండి. కొంచెం రిఫమైంది. రైట్, ఆల్ రైట్. ఏంటి? నథింగ్, నథింగ్. నేను చెప్తూనే ఉన్నాను, ఈ డాన్సులు గెలుసులు నీ ఒంటికి పడవని. వింటేనా? టెలిగ్రామ్ సార్, టెలిగ్రామ్. మళ్ళీ పిడుగా? పిడుగు కాదు, గొడుగు కాదు బ్రదర్. రావు బహదూర్ గంగాధరం గారు వస్తున్నారు. ఎవరండి? మీ నాన్నగారు. ఓ నాన్నగారా? వస్తాడు. నాన్నగారు వస్తున్నారు, అలా పారిపోతాడు. అదే అర్థం కావట్లేదే. ఇలా పట్టుకోరా, అలా పోదాం. నాథ్, 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 నాథ్. నాథ్, నాథ్.
నాథ్ బ్రదర్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్. నాథ్ నాథ్ ఆల్ రైట్ బ్రదర్ చార్జ్ చదువు చదువు. ప్రియమైన కోటా గారికి నేను చేసిన పని మీకు వెర్రిగా కనిపించవచ్చు. గత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. ఆయన అదో రకం మనిషి. గిత్తబేరం మొదలు పెడతాడు. నేనే కళ్ళెదట పడితే ఆయన గుబులకి మితం ఉండదు. మీ అందరి నిర్ణయం తప్పక పాటిస్తాను. ఇట్లు గురునాథం. ఏమిటి దొంగ పని? ఎవరైనా చూస్తే నవ్విపోతారు. రండి లోపలికి రండి. ఏమిటి రక్తం? ఇది మేకు గిసుకుపోయింది. అయ్యో రండి. అను ఇంత తగ్గేసి ఏ వేసి వేసి మేడకు మెట్లుండగా గొట్టం పట్టుకు దిగుతున్నారే? అది నా కర్మలే. వస్తున్నానన్నా. వాళ్ళ కంట పడితే కొందరు అడ్డుకుంటాయి. అను ఎంతసేపు అమ్మా తలుపు తీయడానికి? అను వస్తున్నానన్నా. చూసావా నాదేం చేశాడు? ఏం చేశారు? ఏం చేశాడా? ఈ ఉత్తరం పెట్టేసి ఉడాయించాడు. చదువు. పాపం. ఎందుకు బాబు? బ్రదర్ టైం అయిపోయింది. అవును అయిపోయింది. మరి అయిపోయింది ఎట్లా? స్టేషన్ వెళదాం రాక్కయ్యా. స్టేషన్ కా? నాన్న నాకు కడుపులో నొప్పిగా ఉంది. మీరు వెళ్ళండి, నేను రాలేను. కడుపు నొప్పిగా ఉందా? అయితే రావద్దు, ఇక్కడే ఉండు. బ్రదర్ కమాన్ 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 బ్రదర్. వెళ్ళిపోయారా? ఎందుకింత అఘాయిత్యానికి పూనుకున్నారు? నీ అను దగ్గర కూడా దాపరికేనా? అయితే మీరు నన్ను కూడా నమ్మరన్నమాట. అను 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 నిన్నే నమ్మలేకపోతే నా మనసును కూడా నమ్మలేదు. నీవే నా సర్వస్వం. దైవ సాక్షిగా చెప్తున్నాను. కానీ మీరెందుకు పారిపోతున్నారో చెప్పరగా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నన్ను బలవంతం చేయకు. అను నా మాట నమ్మలేవా? మీ మీద నాకెప్పుడు అపనమ్మకం లేదు. అయితే నన్ను వెళ్ళను. మళ్ళీ వచ్చి తప్పకుండా కలుసుకుంటాను. కాలిలాగుండగానే నా ప్రాణం పోయినా ఒప్పుకోను. మీరు వెళ్తే నా మీద ఒట్టే. అను ఇంకా నాతో ఏం చెప్పొద్దు. అను అదిగో అమ్మాయి వస్తూనే ఉంది. రా. నేను నమస్కారం అండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాన్న ఇంకా కబుర్లతోటే కూర్చున్నారా? పాప ఆయన ఎప్పుడు భోజనం చేశారో ఏమిటో. అవునమ్మా రెడీ సార్. బావగారు లేవండి పంచేద్దాం. నువ్వు కూడా రామా. నాకు ఆకలి లేదండి. ఆనంత వరకే చిందువు గాని ఎందుకు లంకడం పరమౌషధం. కషాయం పంపిస్తాను, ఇక్కడే ఉండమ్మా. కషాయం. బావగారు రండి. నువ్వురా. బ్రదర్ బ్రదర్ బావగారు ఏమంటున్నారు? బావగారు ఆహాహాహా. మీ ఆతిథ్యం ఉందే వ్యర్థవది. రెండే రెండు.
2 పూటలు మీ ఇంట్లో భోజనం చేశానో లేదో నా ఒళ్ళు ఎంత బరువు ఎక్కిపోయిందండి. మావాడు అన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడే, వాడి ఒళ్ళు ఎలా తయారైందో. బావగారు, మన నాథ్ నాడు చూశారు? వాడెవడు? మన గురునాథం అండి. పెదవులకు శ్రమ ఎందుకని టూకి చేసి పరిశ్రమ. భలే చమత్కారులండి. మన నాథ్ చాలా చమత్కారమైన వాడండి, చాలా తెలివిగలవాడు. ఐ లవ్ దట్ బాయ్. సంగీతంలో, సాహిత్యంలో, నాట్యంలో, నాటకాల్లో ఎంత ప్రతిభ అండి. ఎండన్. మొదటి నుంచి వాడికి అదే పిచ్చండి. పిచ్చంటారాడు బావగారు? పిచ్చి కాదండి, కళాపిపాస. కరెక్ట్. ఒక దమ్ము వేస్తారు. పోనీ మీరు పట్టు పట్టకూడదు. గెలువు తగ్గుతుంది బ్రదర్. నాకది లేదే. అక్క అక్క ముద్దు నిద్ర. రండి. ఈవేళ మా చెల్లెలు పుణ్యం అంటూ మీకు కాకు నీళ్ళు కూడా కరువయ్యాయి. నువ్వు తాగితే నేను తాగినట్టే. నేను భోజనం చేస్తే మీరు చేసినట్టేనా? ఆహా. అయితే నేను వెళ్ళొస్తా ఉండండి. ఇదిగో వచ్చేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకురా. పెళ్లి చూపులకి అయ్యగారు వచ్చి ఇల్లంతా గల్లెత్తుగా ఉంటే వచ్చి నువ్వు ఇక్కడ చతికిలు పడ్డావా? ఏమిటో ఎవరు మళ్ళీ మొదలకు వచ్చింది. ఏ ఎవరా మామా? మన ఎవరే? ఆ నాదం గారు చెప్పకుండా చెక్కేశారుగా, దాంతో మన పెళ్లికి వస్తే వెనక్కిపోయింది. అదా నీ దిగులు? దిగులేంటి, ఒళ్ళు మండిపోతుంటే. అయ్యో పాపం. మావా ఒళ్ళు మండిపోతుందా? బగ బగా. అయితే ఒళ్ళు చల్లబడేటట్టు చేయనా? మళ్ళీ మూసుకో. ఎందుకు చెప్తా, మూసుకో. మూసుకున్నా మూసుకున్నా. సంగతి ఇంతకీ మా వాడికి ఏ పిల్ల నచ్చిందో? అదే విడదీయడానికి వీల్లేని చిక్కు సమస్య అయింది మాకు. మీ వాడు చాలా గడుచువాడండి. అంత చిదంబర రహస్యం తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాం బావగారు. అబ్బే నాన్నగారితో తప్ప మరో నరమానవుడితో చెప్పనంటున్నాడు. విడుగు. సరే, నాకు 2 అమ్మాయిలు నచ్చారు, సత్యం. అయినా వాడికి ఎవరు నచ్చారో కనుక్కొని అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇచ్చిపుచ్చుకోవటాలు అంటారా? అదే ఇచ్చిపుచ్చుకోవడాలు అంటారా? బ్రదర్ మిత్రుళ్ళు వేలు 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 ఎక్కడికి వెళ్ళాడు? సమయానికి ఉండడు. పెద్ద మనిషి ఎక్కడితో చచ్చిపోతున్నాడు రా. ఒరే వేలు, పూజ ఎక్కడ పెట్టాడు? తలుపు తీసే ఉందిరా. ఏమిటి రేషన్ ఇక్కడికి ఎందుకు వచ్చా? చూసారా అమ్మగారు, ఆ వేలు ఏం చేశాడు? ఏం చేశాడు? అంత మోడసస్ అమ్మగారు నీళ్ళలో పడదోశాడు. ఏడ్చాడు. నేను మందలిస్తాలే, నువ్వు వెళ్ళు. ఇదిగో ఇక్కడ చూసానంత. అమ్మగారు, అసలు నేనేం చూడలేదుగా. అసలు ఆ మాట మాత్రం చెప్పుంటే మీకు ఈ కష్టం లేకుండా అన్ని ఏర్పాట్లు నేనే చూసేదానిగా. చాలు చాలే, వెళ్ళు. గడిచిపోలే తలపేసి.
తగ్గే తగ్గే ఓ వెరీ గుడ్. ఏమిటండి ఇది? బ్రదర్, ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? నా పుట్టేస్తావు నువ్వు? తేయలా రమ్మంటుంటే నోరు తెరుస్తావు. తేయలా మనీ పర్సు నీకేం మర్చిపోయిందేమయ్యా? పిల్లనిస్తానని ఇంటికి పిలిచి దొంగతనం అంటగట్టావా? రవ్వ అద్దరు గంగాధరం అంటే ఏమనుకున్నారో ఖబర్దార్, పరువు నష్టానికి దావా వేస్తాను. బావగారు మీరు శాంతించాలి. బ్రదరు ఏదో పొరపాటు పడి ఉంటాడు. వాట్ బ్రదర్? ఇప్పుడు మీ ఎక్కిళ్ళు ఆగిపోయా? ఆ, అకస్మాత్తుగా మనసు చెదరగొడితే ఎక్కిళ్ళు ఆగిపోతాయని పెద్దవాళ్ళు చెప్పారు. ఓ, అది నీళ్లు బంగారం కాదు, మనసు చెదరడం ఏమిటి? గుండె ఆగిపోవాల్సింది. మన సంబంధం చేసుకుంటానని మాటిచ్చాడు. నాకు చెప్పు, వాళ్ళ నాన్న చండామార్కుడు అన్నాడే. నాదుకు వాళ్ళ నాన్నను చూస్తే హడలు. నాన్న అరుగు నా నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు కనపడకపోతే మీ నాన్నతో నువ్వు వెళ్ళిపోయావని చెప్పేశానే. వెళుతూ ఉంటే నేనే ఆఫ్ చేశాను బాబాయ్. ఆహా, అసలు నువ్వు చెప్పకుండా పోవాల్సిన అవసరం వచ్చిందయ్యా. అరే కాలుకా కట్టేమిటి? మేక్ గీసుకుంది. కాలంతా రక్తమయం అయితే కట్టాను నాన్న. అయ్యో, వాళ్ళ నాన్న కంట పడినంటే నేనే దాచేశాను. మంచి పని చేశావమ్మా. అబ్బాయి, ఆ గాయం మానే వరకు మా గడప దాటటానికి వీల్లేదు. తెలిసిందా బ్రదర్? ఒక్క మాట. సీరియసా? కమాన్. అక్కయ్య రా. ఎందుకు? రమ్మంటుంటే. ఏం ప్రియా? నేను కాదు. ఓహో, చిన్న రాకుమారి అలిగినట్టుంది. అసూయ? అబ్బే అదేం లేదండి. చిన్నప్పటి నుంచి మా చెల్లి తీరే అంత ముక్కు చివరు ఉంటుంది కోపం. రండి పోదాం. ఒరే నాపా, అసలు నువ్వు అక్కడికి పోయింది ఎందుకు? నచ్చని వాడు ఇంకేమంటాడు? నోరు మూసుకోమని చెప్పానా? అసలు నీకు నచ్చకపోతే ఇన్నాళ్ళు నువ్వు అక్కడ ఉన్నావురా? వాళ్ళు ఉండమన్నారు, ఉన్నాను. నువ్వు అక్కడ నాటకాలు నాట్యాలు ఆడావని, నానా హంగామా చేశావని, ఇద్దరు పిల్లల్లో నీకు ఎవరు నచ్చారో తెలియకపోతే మూడో వ్యక్తిగా నన్ను రమ్మని వాళ్ళ నాన్న నాకు జాబు రాశాడే. ఆ, నాన్నగారు, 24 గంటల 7 మాసాలు 11 రోజులు నా తండ్రిగా ఉండి మీరు గ్రహించింది ఇదేనా? అదంతా నటన నాన్నగారు. వాళ్ళకి జవాబు ఏమని రాసేదిరా? మౌనమే సమాధానం. చూసినా వాడి అర్థం. రాక రాక మంచి సంబంధం వస్తే మళ్ళీ అక్కడ నాటకం ఆడి వస్తాడు, అడిగితే బోకలిస్తాడు. అసలు ఈ చవట వ్యధమని చీరుబడిగా కానీ నా రావు బహదూర్ ప్రతిష్టను మంట కలిపేశావు నువ్వు. కంగారు పడకండి రావు బహదూర్ గారు. ఆ. అబ్బాయికి నేను అసలు చెప్తాగా. గుణరా ఇరా, సినిమాకి వెళ్ళిపోయారండి. చూశారా, ఇక్కడ మనం అంతా తలలు పగలగొట్టుకొని చస్తూ ఉంటే తప్పించుకొని పారిపోతాడు. ఇలా వాడిని తయారు చేసింది ఎవరంటారు? అయ్యో కర్మ, పిల్ల నచ్చగా వాడిపోతే నొక్కుంటారే. తల్లి మాత్రం ఏం చేస్తుందిలేండి, అది ఒక తత్వం తీరు. అయ్యగారు జాబండి. మోసం, ఘోరం, దగ. ఏమిటండి? నీ తలకాయ నా తలకాయ మట్టులు పోయి చస్తూ ఉంటే. విషయం తెలియక మాకు మతిపోతూనే ఉంది. చదవండి ఏమిటో. అయితే విను. డియర్ మిస్టర్ గంగ్. గంగేమిటండి మర్యాద లేకుండా? ఎవడండి వాడు? వాడొకళ్ళే, నోరు మూసుకొని విను. మీ ప్రియ కుమారుడైన గురునాథం మీకంటబడితే మీ వెంట వెళ్ళవలసి వస్తుందన్న భయం చేత మీరు వచ్చినప్పుడు అదృశ్యుడై మీరు అటు వెళ్ళగానే మాకు ప్రత్యక్షమైనాడు. ప్రస్తుతం ఇక్కడే కులాసాగా ఉన్నాడు. అదేమిటండి మీరు వెళ్ళింది లగాయితూ అబ్బాయి ఇక్కడే ఉంటే? ఆ, వాడు అక్కడే ఉన్నాడని వీళ్ళు రాస్తుంటే. ఇందాక నుంచి మీ కళ్ళ ముందుంది ఎవరు? వాళ్ళకి మతి లేకపోతే మనకైనా ఉండొద్దు. ఇందులో ఏదో మోసం ఉంది. ఒకవేళ ఎవడైనా మనవాడి పేరుతో మకాం పెట్టాడేమో. ఏమో, ఎవడెట్టా పోతే మనకెందుకు? మనం ఆ సంబంధం చేసుకోబోతున్నావా ఏమన్నానా? ఆ, అంత మంచి సంబంధం, అందమైన పిల్లలు, బోలెడంత ఆస్తి. ఎవడో వల్ల కాతో రామభద్రాయి తన్నుకుపోతున్నాడంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వాడి అంతు కనుక్కుంటాను. అయితే మూడో వాడికి తెలియకుండా మీరు వెంటనే బయలుదేరండి. ఇదిగో ఈ పడంగా బయలుదేరితే బండి ఉంది. లేవండి, ఓ బయలుదేరండి. అబ్బాయితో మాట్లాడైనా వెళ్ళండి. ఆడదాని సలహా నేను వినను. ఆ? ఒరే రత్నం, కోటు గిట్టు సర్ది పెట్టే బేడ తీసుకురా. ఆ.
కాఫీ పట్టు. బావగారు కౌంటర్ మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ వస్తానని చెప్పానుగా. మర్యాదగా వెళ్తావా లేదా? మెల్లిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. బావగారు అర్జెంటుగా 2000 రూపాయలు కావాలి. చీటికి మాటికి ఏమిటో ఈ బెదిరింపు? ఏం చేస్తావా ఈ వంకాయలు? ఏం చేస్తాను? గోల చేసి ఉన్న సంగతి అందరికీ చెప్పేస్తాను. అను నా కూతురు కానీ నీ కూతురు కాదుగా. అభం శుభం ఎదుగున ఆడపిల్ల నిన్నేం చేసిందిరా? రాక్షసులకి నా కన్నబిడ్డల మీద కనికరి ఉంటుంది, నీ కూతురి మీద నీకు ఆ మాత్రం దయలేదురా? నా చెల్లెల్ని పట్టు పెట్టుకున్నావు చాలదు, దుర్మార్గుడు. అను నేను సుఖంగా బ్రతకనివరా? అయితే ఇదిగో గొడవ లేకుండా డబ్బిచ్చేసి వెళ్ళిపోతాను. కాల్చి పడేస్తాం. కాలుస్తే నిన్నే అరెస్ట్ చేస్తారు. నాకే బ్రదర్ పోనీలే ఉండు. బావగారు సిగరెట్ ఇవ్వండి. సిగరెట్ ఇందా పో. బ్రదర్ ఇంకా వీడి గొడవ ఎన్నాడు మనకు? ఏం భయలేదు బ్రదర్, పెద్ద ప్లాన్ వేశాను. ఇప్పుడు నేను ఇచ్చిన నోట్ల నంబర్లన్నీ నోట్ చేసుకున్నాను. పోలీసులు రిపోర్ట్ చేశామంటే వెంటనే అరెస్ట్ చేసి పడేస్తాను. ఉండు ఫోన్ చేసి. ఏమిటి? అయితే అను మా అక్క కాదా? అది నీకు అనవసరం. ఇదిగో అయితే పో. ఇచ్చే చెప్తాను. చెప్పు. రాయ్ ఏమిట్రా వెన్నగారు అనుకుని ఎదిరిపోయాను. ఏంట్రా అలా చూస్తా దెయ్యాన్ని చూసినట్టు? రత్నం చెప్తా. మీరేనా అని అక్కడున్నారన్నారే. అక్కడెక్కడరా? అత్తగారు వింటున్నాండి. నీ నెత్తిగా ఖరా పట్టిందిరా గాడిద. మీ మామగారు ఉత్తరం వేశారండి. అది చూసి అయ్యగారు అగ్గైపోయినారు. ఇంటికప్పు ఎగిరిపోయింది. అయినా నాకెందుకు లేండి. రే కొంచెం వివరంగా చెప్పరా. నవ్వుకుని ఇలాంటివి చెప్పకూడదండి. ఇంక చెప్పు. ఆ ఉత్తరం చూశాక పెద్దయ్య గారికి మోసం తెలిసిపోయిందండి. అక్కడ మీలాగే ఇంకెవరో రే నాన్నగారు అమ్మగారిని అడగండి. అబ్బాయ్ ఆ పిల్లనిచ్చి ఆయనకి ఏమైనా పిచ్చా ఏమిట్రా? నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నావంటాడేమిటి? ఆయనకేంటమ్మా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిచ్చి. అయ్యో ఆయనకి పిచ్చి, ఆయన కూతుళ్ళు పిచ్చి, ఆయన కొడుకులు పిచ్చి, అసలు ఆ ఇల్లే ఒక పిచ్చాసుపత్రి అనుకో. అది సరేగాని నాన్నగారు ఏరమ్మా. ఇదేదో మోసం అంటూ ఇంతకు ముందే మెయిల్లో విమలాపురం వెళ్ళారు. అయ్యో నువ్వెక్కడికి రా? అయ్యారు 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 బూటండి బూటండి బూటు వారా రై తినరా. ఇదిగో ఈ టెలిగ్రామ్ కొట్టేసి ఎవరితో చెప్పొద్దు. ఇదిగో 5 రూపాయలు. టెలిగ్రామ్ సార్. గురునాథ్ బ్రదర్ ఏమిటిదంతా? ఏది? టైగర్ స్టార్టెడ్. పులి బయలుదేరను. గోట్ వివే మేక జాగ్రత్త. బేబీ గోట్ పిల్ల మేక. ఇదేమిటి బ్రదర్ మేకలు? ఇంతకీ టెలిగ్రామ్ ఇచ్చిన ఆ పిల్ల మేక ఎవరండి? మా స్నేహితుడు. అయితే పులి ఎవరు? ఇంకెవరు? మా నాన్నగారే. మీరు మేకన్నమాట. ఏమి మేకోలేండి. 4 రోజులు నేను ఇంటి దగ్గర కనపడకపోయేసరికి గంగిర్లెత్తి పెద్ద పులిలాగా బయలుదేరా. అబ్బా మీరు ఇక్కడ ఉన్నట్లుగా ఉత్తరం రాశానే. రాశారా? అయితే చంపేశారు. అదే నా ప్రాణం తీసింది. ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ప్రాణం తీశాడన్నమాట. మనకు తెలియపరచకుండా ఎందుకు బయలుదేరాడు చెప్పమా? బ్రదర్ ఇందులో ఏదో కిట్టుకుంది. టైం అయిపోయింది. స్టేషన్ పోదాం పదా. సరే మిస్టర్ నాథ్ ఏమైతే అవుతుంది, మీరు బయలుదేరండి. ఎదురు పెడదాం. నేనెందుకు ఏంటి అయితే ఇక్కడే ఉండండి. బ్రదర్ వారిని ఇక్కడే ఉన్నాం. మనం వెళ్దాం స్టేషన్కి. సరే
రూపాయలు చిల్లర ఇవ్వండి. 5లో 1. సరే కూర్చోండి, ఇస్తాను. కరెక్ట్, అతను అలాగే కూర్చొనివ్వండి. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారని మాట్లాడుతుంటా. నేను కోఆపరేటివ్ బ్యాంక్ ఏజెంట్ రాఘవేని. ఎవరో ఒకతను కోటాగారెట్లు పోయిన దొంగ నోట్లు పట్టుకొచ్చాడు. అతను ఇక్కడే కూర్చోబెట్టాను. మీరు వెంటనే వస్తారు కదా? ఆల్ రైట్. చిల్లరేదండి? చిల్లరా? ఇదిగో ఇస్తాను, కూర్చో. సరే, వేద 100 రూపాయలు చిల్లర ఇవ్వడానికి ఇంతసేపు ఏం బ్యాంక్ అయ్యేది? నీకు ఈ నోట్ ఎక్కడిది? నాది. ఇది నీకు ఎట్లా వచ్చింది? ఇదని చెప్పు. నాదేనయ్యా. అయితే పదా స్టేషన్కి, అక్కడే చెప్పుకుందు కానీ. రాపా. ఇన్స్పెక్టర్ గారు, 100 రూపాయల నోటు నాదండి. నేను బ్యాంకులో చిల్లర మార్చుకుంటా ఉంటే వీళ్ళిద్దరు వచ్చి నన్ను పట్టుకున్నారండి. కొంచెం కూడా మర్యాద లేకుండా మెడ మీద చేసి గెంటుకుంటా తీసుకొచ్చారండి. మర్యాద పోను, మాకంతా రిపోర్ట్ వచ్చింది. తీసుకెళ్ళి లాకప్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, జట్కా 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 రావాయ్. రండి బాబు గారు. నేను వస్తున్నాను, మీకెట్టా తెలుసు? మీ అబ్బాయి స్నేహితుడు టెలిగ్రామ్ ఇచ్చాడండి. ఏమిటి? ఏమి లేదులేండి, రండి వెళదాం. సార్, జాకీ ఉందా? సరే మిస్టర్. ఆపండి ఆపండి. ఏమండి? ఏమండి? మా కారు లాగుందే. ఏంటండి మీ కారు? ఇది మా కారేనండి. మీ కారా? ఇక్కడికి ఎలా వచ్చింది? టైర్ పంచర్ బ్రదర్. పంచర్ వేయడం చేత కాక వదిలేసిపోయి ఉంటారు. ఎవరు? ఇంకెవరు? మా కుమారరత్నం. మీ వాడు అసలు ఇక్కడ కారులో రాలేదే? మీకేం తెలుసునండి మా వాడి సంగతి. డ్రైవర్, టైర్ పంచర్ వేసి ఇంటికి తీసుకురా. రండి రండి బాగా. మీరేం చెప్పక్కర్లేదు, నా తల తిరిగిపోతుంది. అస్తమానం ఏమిటి పారిపోడు? తండ్రేగా, ఆయనంటే మీకెందుకే భయం? క్షమించడానికి తప్పు మీరేం చేశారు? అను, నేను చేసింది తప్పు ఒప్పు ఆ భగవంతుడే నిర్ణయించాలి. అసలు మీరేం చేశారండి? సందేహిస్తారే? చెప్పండి. అవసరమైతే కన్న తండ్రినే కాదు, ఈ లోకాన్ని ఎదిరిద్దాం. ఆవేశపడకను. ఇప్పుడు నేను వారి కంట పడితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంత తలక్రిందులవుతుంది. అంతకంటే ఇంకేం చెప్పరా?
ఇది సమయం కాదు. అను, నన్ను నమ్ము. నేను నీవాణ్ణి. త్వరలో తప్పక కలుసుకుందాం. అప్పుడు నీకన్నీ తెలుస్తాయి. వెళ్ళక తప్పదా? అయితే వెళ్ళిరండి. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకంచుకోండి, నేనెక్కడున్నా నా మనసంతా మీ దగ్గరే ఉంటుంది. నేను జీవించేది మీకోసమే. అను, అది నాకు మాత్రం తెలియదు. అధైర్యపడకు. వస్తా. అమ్మ బాబా, నా కారు, నా కారు, నా కారు, నా కారు. వారికి పంచదార లేకుండా తీసుకొచ్చావుగా? నాకు తెలుసా బాబు? బ్రదర్ పుచ్చుకోండి బాబు గారు. మా వాణ్ణి కాస్త పిల్లమ్మా. మరండి, ఏమిటి మరి? వారు వెళ్ళిపోయారండి. నీ మొహం ఇంట్లో ఉంటాడు చూడు. అను అడుగు. ఈసారి నిజంగా వెళ్ళిపోయారండి. నేను చూశాను, వేలు కూడా చూశాడు. హరివిడి సదియా నా దుంప తెంపుతున్నాడు. ఆ కారు ఒకటేసుకొని 2 రోజుల మధ్య నాటకం ఆడి చంపుతున్నాడు. వీడితో బతికేది ఎలా? అతను ఇక్కడికి వచ్చింది మొదలు ఎక్కడికి కదలందే. అదేమిటి, నిన్న సాయంత్రం వాడు మా ఇంట్లో ఉంటే. బ్రదర్, నిన్న సాయంత్రం నాది ఇక్కడ ఉన్నాడుగా. బాగారు, మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఎవరిదయ్యా పొరపాటు? నా కొడుకు నాకే తెలియదంటారా? నిన్న సాయంత్రం 1 గంట సేపు వాడితో మాట్లాడాను మా ఇంట్లో. నిన్న సాయంత్రం అతను ఇక్కడ ఉన్నాడని నేను అంటుంటే, వాడు అక్కడ ఉన్నాడని నేను అంటుంటే, ఇదంతా ఏదో దగాగా ఉంది. అంత మోసం. అయ్యగారు, డ్రైవర్ మీ కారు బాగా తీసుకొచ్చాడండి. ఇంకా సామానంతా బండిలో పెట్టు. రైట్. నేను వెళ్ళి వాడు అంతు కనుక్కుంటా. తొందరగా విననంటే వినను అంటే. సరే, నువ్వు లోపలికి పో. నేను వస్తాను. దొంగ ఎక్కడ? మేనేజర్ గారా ఇక్కడ ఉన్నారే? ఇంగ్లా ఎక్కడండి? రాని పని చెప్తాను. పోసారా ఎవరాను? దొంగ బ్రదర్. దొంగ విధానం కాదండి, గురునాథ్ అండి. గురునాథం? అవును, రావు బహదూర్ గారు అబ్బాయిని. రావు బహదూర్ గారు అబ్బాయి అయితే ఈ వేషం ఏమిటి? నా కర్మ. కర్మ కాదు, గిర్మ కాదు, వీడు కారు. నిజం చెప్పు, ఎవడను? మధ్యలో నువ్వేంటి? నువ్వు బ్రదర్, వీడు వెనక పాతింట్లో వేసి లాక్ చేయి. గబ్బలేదు పంప. వీడెవడు గురునాథం ఉంటాడు? నేను దొంగను కదయ్యా బాబు, నేను రాహుబౌద్ధుడు గారు అబ్బాయిని. పొర బలద్వార్. నాకు కోపం వచ్చిందంటే పంపేస్తాను. సన్నాసులు. ఈ 2వ నెంబర్ గురునాథం ఎవడు అంట? రావు బహదూర్ కొడుకునంటున్నాడే. అయితే ఆ 1వ నెంబర్ గురునాథం గారు ఎవడు కొడుకు? అదే అర్థం కావడం లేదు బ్రదర్. ఇందులో ఏదో పెద్ద లిటిగేషన్ ఉంది. లేకపోతే వాళ్ళ నాన్న వస్తున్నాడంటే నాదికెందుకు అంత కంగారు? దట్స్ మై పాయింట్. ఈ 2వ నెంబర్ గురునాథం రావు బహదూర్ కొడుకైతే ఇలా దొంగలా దొడ్డిదారిని దూరాల్సిన కర్మ ఏమిటి అంటాను. దీనివల్ల తేలింది ఏమంటే, ఈ 2 గురునాథాలు గాక 3వ నెంబర్ గురునాథం గాడు మరొకటి ఉండి తీరాలి. బ్రదర్, ఈ తర్జన భర్జనతో మనం తలకాయ పాల్గొట్టుకోవటం దేనికి? అసలు విషయం అడంగుగా వెళ్ళి ఆరా తీద్దాం, అది బెస్ట్ అంటాను. నేనేమంటానంటే, ఇప్పుడే సరాసరి గంగాధరం గారింటికి వెళ్ళి కుమ్మి పట్టుకొచ్చేస్తాను. లాభం లేదు. వై, అసలే అతను ఇక్కడ చిందులు దొక్కుతూ వెళ్ళాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అందుకని అసలు ఎప్పుడు
ఇటువంటి విషయాలు ఇంటికి వెళ్ళడం కంటే బయట ఉండే బోగటా చేయడం బెస్ట్ అంటాను. అయితే ఒక పని చేద్దాం, ఏంటి? ప్రొఫెసర్ రొయ్య గారింట్లో మకం పెట్టేద్దాం. వెళ్ళవచ్చు, కానీ వాళ్ళందరూ లాలూచి అయితే అక్కడ మన సుబేదార్ ఆంజనేయులు ఉన్నాడు. లంగర్ అక్కడ వేసి రంగ నడుపు. ఓఎస్, ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. వద్దు, రేపు ఉత్తరం రాసిస్తాను. వెయిట్. రైట్. ఏమిటే ఇది? ఊరుకో. ఎక్కడున్నాడు, ఏం బాధలు పడుతున్నాడు? నోటో దారికి లేని పిచ్చి సన్నాసి నా సంటాన్ని ఏం చేశారండి? నేనేం చేశానే? వాడికి ఇష్టం లేదన్నాడుగా, ఊరుకోకూడదు. పెద్ద ధర్మదేవుడల్లే బయలుదేరారు, మీ వెనకాలే వాడు వచ్చాడు. ఆ మిలిటరీ మొక్క వాడిని ఏం చేశారో ఏవో. వాళ్ళేం చెయ్యలేదే పాపం, వాడు అక్కడ చెప్పే బయలుదేరాట. అయితే ఇంకే తేలిపోయింది. మీ నోటికి చేతికి తడిసే వాడు దేశాలట్టుకు పోయాడు. నా సంచాడు ఏం అవస్థలు పడుతున్నాడో దేవుడా. మరేం కంగారు పడకే, కడుపు కాలిందా కాళ్ళు ఈడ్చుకుంటూ వాడే వస్తాడులే. వాడు రాడండి, ఇక రాడు. నా కడుపులో చిచ్చు పెట్టిపోయాడండి. ఏమో, కళ్ళు తుడుచుకొని ఏం చెయ్యాలో చెప్పవే, చేసేద్దాం. ఇంకేం చేస్తారు? నాకు నా బిడ్డకి కాకుండా చేశారు. చెరాములా కూర్చుని ఏడుద్దాం. ఇంతకంటే మీరు చేయగలిగింది మాత్రమే ఉంది. అబ్బబ్బబ్బా, ఊరుకోవే. చూడు, ఇదిగో. కేకలేసి ఉంటే మేడ నుంచి దూకి చచ్చిపోతాను. అయితే కొట్టులోంచి ఎలా తప్పించుకున్నా? గడి గట్టిగా లేదు, లేకపోతే వచ్చేసింది. అయినా నీ గురించి దొరికిపోయింది, కానీ లేకపోతే మనల్ని పట్టుకోవడమే డొక్క చీరేసామండి. సరే, ఇక దయచేయండి. నువ్వు మాట ఇస్తాను కానీ కదలను. ఏమాట? టీ ఇస్తాను మాట ఇచ్చి మోసం చేశావు. అప్పటి నుంచి అన్నం కూడా మానేశాను. ఈసారి మాట తప్పితే ప్రాణం వదిలేస్తాను. ఇంతకీ ఏమిటా మాట? ఓ, మళ్ళీ టీ కావాలా? నువ్వే కావాలి. పింగ్లా 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 పింగ్లా, నా మీద నీకు దయ లేదా? పింగ్లా. అమ్మా, పాలు తెచ్చాను. పాలా? వద్దులే. తీసుకురండి, కడుపు కాలిపోతుంది. సరే, వెళ్ళు. అమ్మా, థ్యాంక్స్ పింగ్లా, బ్రతికించావు. నా పేరు పింగ్లా కాదు, ప్రియంవద. ప్రియమద. చాచా, పింగ్లా బాగుంది. సరే, ఎవరైనా వస్తారు, మీరు వెళ్ళండి. నువ్వు మాట ఇస్తాను కానీ వెళ్ళను. సరే. మరి నీకోసం కొట్లో జపం చేస్తూ కూర్చుంటాను. వస్తాగా? టాటా. తప్పుకో తప్పుకో. ఎంతసేపు మీకు తుపాకీ గురి చేయడం తప్ప ఇంటి గొడవే పట్టకపోయే. ఏమిటా గొడవ? మన వాసులు తీసుకురారా ఏమిటి? తొందరే. ఓహో, శాస్త్రులు గారు వచ్చారే. రండి రండి, కూర్చోండి. ఏమిటి సంగతి? మన అబ్బాయికి మంచి సంబంధం తెచ్చారు. మీకు తెలుసుగా, తాళ్ళగూడెం జమీందారు గారికి ఒకే ఒక అమ్మాయి. ఓహో, వారా? మీరు అంటే ముహూర్తం ఏర్పాటు చేయిస్తాను. ఇంతకీ వాడు అనాలిగా. అబ్బాయిని పట్నం నుంచి పిలిపించండి, నేను ఒప్పిస్తాను. వీల్లేదు, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసమా? అదేమిటండి? మా పూర్వీకులు అఖండులు. రాజులకు ప్రజల కష్ట సుఖాలు తెలిసి ఉండాలని ఒక మంచి ఆనువాయితీ ఏర్పాటు చేశారు. ఏమిటండి అది? మా వంశంలో కుర్రవాళ్లు 25 ఏళ్లు నిండగానే
1 సంవత్సరం పాటు సొంత సంపాదనపై ఎవరికీ తెలియకుండా బ్రతకాలి. అందుకే మావాడు పట్టణంలో పిడుగో గొడుగో అదేదో పత్రికలో చేరాడు. భలే అజ్ఞాతవాసం. ఏమండి, సంవత్సరం దాటిపోయిందండి, మీరు వెళ్ళి తీసుకురండి. రాణిగారి ఆజ్ఞ అయిందిగా, అలాగే ఏంటి వాకిట్లోనే అయింది. సొక్కెదురైందా? ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నారు? నేనేమన్నాను అసలు నేనే ఆనందే. ఎక్కడో చూసినట్టు చూసుండరు. చూడకూడదు ఏమిటి, ఎక్కడో చూశానబ్బా. కోటయ్య తమ్ముడు నాన్న, మిస్టర్ ధన్, ఇదిగా వస్తారా? ఎస్. కెప్టెన్ కోట అంటే మా కోటయ్య గారా? పేరు చూసి ఎవరు అనుకున్నా. అయితే నువ్వు జనార్దన బిడ్డ అవుతావే. చేస్తావాడి వినవు. మన ఉమ్మి కదటండి. ఉమ్మి మళ్ళీ ఎన్నాళ్ళగా చూశాను. ఉమ్మి తిమ్మి. జనార్దనం క్లుప్తంగా ధన్ అంటే చాలు. అదే నీకు ఎవరైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళేగా అందే. చేసుకుంటూ పోలే. అవునవును అవును అవును. సరిపోయింది. మా నాన్నకు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే చాలు, అన్నం కూడా అక్కర్లేదు. రావా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా లైలావి, నా జూలియట్వి, నా నార్కెలవి. అనుగ్రహించు, కరుణించు, కటాక్షించు, నన్ను పెళ్ళాడి నన్ను రక్షించు. పెళ్లి కూతురా, నా పెళ్లి కూతురా. అబద్ధం చెప్పడానికి నాకు చిన్నమ్మాయి గారి మీద పగా అమ్మా. అరిగో చిన్నమ్మాయి గారు. సరే ఇంకో. ఎక్కడి నుంచి రావడం? ప్రియా, నిజమేనా? ఏమిటి నిజం? ఆ పోకిరితో తైతక్కలాడ్డం. ఆగు, అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ కదులు. మధ్య నీకెందుకు? అయితే నిజమేనమాట. చూడు ప్రియా, ముక్కు మొహం ఎరగిన మగాడితో ఏమిటా ముచ్చట్లు? తప్పు కాదు. నాన్నకి తెలిస్తే నువ్వేం నీతులు చెప్పక్కర్లేదు. సమరాడంతో తక్కువ. ప్రియా, నీకేమైనా పిచ్చెక్కిందా? మాటలు జాగ్రత్తగా రాని. ఇక నీ అధికారం చెల్లదు. ఇన్నాళ్ళు ఇంటికి పెద్దదానివై కులికావు. చెల్లి చెల్లి, నేను నీ చెల్లినే కాదు, నువ్వు నా అక్కవో కాదు. నా ఇంట్లో తిని నన్నే అదమాయిస్తావా? ప్రియా, నువ్వు ఒక దొంగ కూతురువి, కులం లేని అనాథివి, పిచ్చమెత్తుకు బతకాల్సిన బిక్కారివి. నీకు ఇంట్లో స్థానం లేదు. పో అవతలికి. అదేమిటమ్మా, ఎన్నడూ లేని కన్నీళ్ళేమిటి? అసలు నేనెవరో దాచకుండా చెప్పండి. అదేం ప్రశ్న వేరే తల్లి. నాను నా కూతురు. ఇంతకాలం నేనంత అదృష్టవంతురాలనే అనుకున్నాను. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? నేను కులం లేని అనాథనట, బికారినట, నాకు ఇంట్లో స్థానం లేదట. ఎవరమ్మా నీకు తప్పుడు మాటలు చెప్పింది? అంత అబద్ధం, కేవలం అబద్ధం. అయ్యగారు, భోజనం తయారైంది. పదమ్మా, భోంచేద్దాం పద. బిఏ పాస్ అయ్యి బేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలై కొక్కో అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ ఓహో ఇస్తున్నారేమిటి? నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి ఇంకా ఉంది. చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా. మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలాంటి అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. ఆగండి. హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా, మా నాన్న విన్నా, మీ వెన్నుకు అపాయం, పళ్లకు ప్రమాదం. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్. ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో గాని మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం. ఏది మీ చెయ్యేది? గారు, ఉమ్మకు కోపం వస్తే చాలా ప్రమాదం, జాగ్రత్త.
వారు లేరు నాకు వారు లేరు ఎటుగట్టున ఇల్లు గడదం పదవే మోహన రంగా ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. ఈ రోజు పచ్చడి ఎంతో బాగుందని మా నాన్న చెప్పారు. మీ చేత్తో ఏం చేసినా దివ్యంగా ఉంటుందండి. దాని తినండి. మంట 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 మంచినీళ్ళు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. ఉప్పు ఆ? ఉప్పు. అదేమిటండి నా చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతంగా ఉంటుంది, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకోలా ఉంటాయని మీరేగా చెప్పారు. నిజమే అనుకున్నాను. మంట 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 మంట. అంటే ఒంటరిగా ఆడపిల్లని చూసి చేయబట్టుకుంటారా? ఉండండి, మా నాన్నని రానివ్వండి, మీ పని చెబుతాను. అబ్బా మీ నాన్నతో వద్దు, మిలిటరీ బాబు తుపాయితో కాల్ చేస్తాడు. అయ్యి బాబు ఖబర్దా కాళీపాడు జమీందారు వస్తున్నా. జమీందారు గారట ఖబర్దా ఖబర్దా కాళీపాడు జమీందారు వస్తున్నా. ఆయన పేరు చెప్తే అడవిలో పుల్లు కూడా నీళ్లు తాగాం. నేనేం చేశానయ్యా? నమస్కారం అండి. మీరేనా ఎడిటర్? నేనేనండి. తెలుసో తెలియకో తప్పు చేశాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటా. రాసింది వాసేననుకోండి, అయినా తప్పు నాదే. ఇంతటితో వదిలేయండి. ఇప్పుడు అసలు ఆ శీర్షికే లేదులేండి. నీ శిరస్సుంటే మాకే, లేకపోతే మాకే. మాకు కావాల్సింది వాసు. వాస వాడు వట్టి ఫూలండి. కబుర్దా వాసంటే మా జమీందారు గారు అబ్బాయి. ఎప్పుడు చెప్పనే లేదే. అబ్బాబాబా మనవాడు వాసు ఎంత మంచివాడండి సార్. బాయ్ కాఫీ. నీ కాఫీలొద్దు గీఫీలొద్దు. వాసు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ పని చేయడం లేదు కదండి. ఇల్లెక్కడ? ఏమోనండి, అసలు ఈ ఊళ్ళో కూడా ఉన్నట్టు లేడు. విమలాపురం నుంచి టెలిగ్రామ్ మీద రాజీనామా పంపాడు. విమలాపురమా? అదెక్కడ? నాకు తెలియదండి. వాడితో మనకు చాలా పనుందే. అలాగా? అయితే తమరు ఒక పని చేయండి, తప్పిపోయాడని అన్ని పత్రికల్లో ఒక ప్రకటన వేయించండి. అంగుళానికి 60 40 తీసుకుంటారు అంతే. పద, ఆ పని ఏదో నువ్వే చదువు గాని. చిత్రం. ఊర్నాథం మీ అమ్మ చచ్చిపోయింది అనుకున్నావా నాయన? నీకేం గ్రహచారం పట్టిందిరా బాబు? ఊరుకోవే ఊరుకోవే. అబ్బబ్బబ్బబ్బా, మా వాడి పెళ్లి కాదు కానీ మా చావుకు వచ్చింది ఆంజనేయులు. కాసిన మంచినీళ్ళైనా తాగదు. అమ్మగారు, కష్టాలు వచ్చినప్పుడే కాసంత గుండె చిక్క పట్టుకోవాలి. నా గుండె పగిలిపోతుంది రథం. మిమ్మల్ని చూస్తుంటే ఈ సిపాయి గుండె కూడా కరిగిపోతుంది కమలమ్మ గారు. నేను ఒక సలహా చెప్తాను, అలా చేస్తారా? పులి నోట్లో తల దూర్చమన్నా సరే తయారు. అయితే వెంటనే మన వాడి ఫోటో ఒకటి పేపర్ వాళ్ళకి పంపించి, తప్పిపోయినాడు, వయస్సు 25 సంవత్సరాలు, సామంత్ సాయ, పేరు గురునాథం, ఈ పై నమూనా గల మనిషిని నయాన గాని భయాన గాని పట్టి ఒప్పగించిన వాళ్ళకి బ్రహ్మాండమైన బహుమానం ఇవ్వబడును అని పత్రికల్లో దండోర వేయించండి. ఈ ముక్క చెన్నయ్య గారు చదివారంటే బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆరిని అప్పగించలేవు. ఆరే రావాలంటే బాబు, నీ మీద నాకు కోపం లేదు. మీ అమ్మ మనాదితో మంచం ఎక్కింది, చివరి చూపులు చూసి కావాలంటే మళ్ళీ వెళ్ళిపో అనే ఇస్తే ఒకేడు రావచ్చు. అలాగే వేయించండి. నా తండ్రి నా కోసమైనా వస్తాడేమో. తప్పకుండా వేయిస్తాను. ఇక మార్నింగ్ రే రత్తం బాబు, కళం కాగితం తీసుకురాదా చెప్తా. ఏమిటమ్మా ఇది? నిన్నటి నుంచి ఒక్క మెతుకైనా ముట్టుకోకుండా కటికలంకన ఉన్నావు. ఏమిటమ్మా ఈ పట్టుదల? ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు? చెప్పు తల్లి. నన్నెంతో ప్రేమతో పెంచిన దయామయ్యులు మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇంట్లో స్థానం లేదు. పదే పదే ఏమిటమ్మా ఈ పిచ్చి మాటలు? అసలు ఈ బుద్ధి తక్కువ కొత్త వచ్చింది ఎవరో చెప్పు. తుపాకితో కాల్చేతా మారేస్తా. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి.
అమ్మా, కంటేనే నా తల్లిదండ్రులు. నిన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన వాణ్ణి. నేను నీకేమీ కానా అమ్మా? ఆ మాట అనకండి, ఆ మాట అనకండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మీ దయను ఏనాటికి మరువను. కానీ నా కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని ఉంది. వారెక్కడున్నారో చెప్పండి. సందేహించకండి, నిజం కలకాలం దాగదు. అకస్మాత్తుగా లోకుల వల్ల నిందగా విని నేల కూలే కంటే మీ నోటి వెంట నిజం తెలుసుకోవడం నాకెంతో మేలు. నా మేలు కోరిన వారైతే నిజం చెప్పండి, నిజం చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. నీ తల్లి ఎవరో కాదు, నా తోబుట్టు వినమ్మా. చిన్నతనపు మూర్ఖంతో పెద్దవాళ్ల మాట పెడచె వినిపెట్టి ఒక కులం లేని వాణ్ణి మోసగాణ్ణి పెళ్లాడింది. అన్నయ్య, జంకుతావే? నువ్వేగా మీ అన్నయ్య ఆశీర్వాదం కావాలని ఇక్కడ తీసుకొచ్చింది. పదా. బావగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అమాయకురాల్ని మోసం చేసి తాళి కట్టావరా రాస్కెల్. బావగారు, ఇక్కడికి వచ్చింది మేము తిట్లు తింటానికి కాదు. అన్నయ్య, మమ్మల్ని ఆశీర్వదించి పంపించు. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకు పెంచాను. ఏమి సుఖపడదామని తాగుబోతు వేసలు పెళ్ళాడు. అన్నయ్య, వారినేమీ అనకండి. ఆయన నా భర్త. పాపిస్తేదాన్ని మన వంశానికి తీరని కళంకం తెచ్చావు. పొండి, మళ్ళీ నా కళ్ళెత్తన పడకండి. పొండి. ఆనాటి నుంచి ఆ దౌర్భాగ్యుని నమ్ము ఎన్నో కష్టాల పాలైంది మా లక్ష్మి. నా వద్ద నుంచి డబ్బు తీసుకురావటం లేదని నానా హింసలో పెట్టేవాడు. త్రాగుడు, జోదం, ఆమెను పీడించడం ఇవే అతనికి నిత్యకృత్యాలైనాయి. అభిమానం కొద్దీ ఆమె మళ్లీ నా ఇంట్లో కాలు పెట్టలేదు. వాడి దురాగతాలు విని విని సహించలేక మా లక్ష్మిని రక్షించుకుందామని నేనే స్వయంగా వెళ్ళాను. అమ్మా లక్ష్మి, అమ్మా. అన్నయ్య, వచ్చావా? నీకెంత దురవస్థ పెట్టిందమ్మా. అన్నయ్య, నాకంతా తెలుసమ్మా. నువ్వు ఈ స్థితిలో ఉన్న దుర్మార్గుడి ఇంటికి కూడా రావటం లేదన్నమాట. అన్నయ్య, నా తప్పులన్నీ క్షమించన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, ఊరు. ఈనాటి నుండి దీనికి తల్లైన తండ్రి అయినా నీవే అన్నయ్య. అమ్మా, అమ్మా. కన్ను తెరవని పసిగందును అప్పగించి నా ప్రాణం లాంటి చెల్లెలు కన్ను మూసింది. ఆ పసిపాపవు నీవేనమ్మా. నా చెల్లెలకు ప్రతిరూపంగా నా గుండెల్లో దాచుకుని నా కన్నబిడ్డలాగా నిన్ను పెంచుకున్నాను తల్లి. నీవు కాలు పెట్టినప్పటి నుంచి నా ఇంట్లో లక్ష్మి వెలిసింది. నాకు ప్రియ, నీవు ఇద్దరు రెండు కళ్ళమ్మా. నీవు కన్నీరు పెడితే నేను బ్రతకలేనమ్మా. అమ్మా, నాన్న. అమ్మా. ఉమ్మా, ఎవరు? నేనే ఉమ్మా, వాసుని. దేవుడు బ్రదర్. అదంతా తర్వాత చెప్తా కానీ మన రంగనాథం నాయుడు, వాడెవడు? అదే మన గురునాథం గారు, ఓహో, వాడిని విమలాపురం వెళ్ళి ఆ సిస్టర్స్ లో చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి నేనేమో నా పెళ్లికి ఏర్పాట్లని చేసేస్తున్నాను. ఎవరు? అదే మొన్న. ఓహో, పెద్దమ్మాయేనా? ఆ, అందాక వచ్చింది. సరే గాని బ్రదర్, ఏమిటి వేషం? ఆ తను లేడు, ఆ తను కనుక మనం చూశాడంటే సరాసరి విమలాపురమే లేకపోతాడు. అయితే సరే, నేను వెళ్ళొస్తా. ఇదిగో మన వారితో తప్పకుండా. सेठ भाई, सेठ भाई, आओ आओ, जाओ जाओ.
ఇక్కడ పిడుగు అని వేషాలు వేస్తూ ఉంటాడు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? అరే పిడుగు పిడుగు గొడుగు హంకో తెలియదు. జావ్ జావ్. తెలీదు? అయితే నేను తెలియదు. అరే చెప్ तुमको क्या होना बोल भैया. మిస్టర్ నాథ్, मैं नहीं जानता. నువ్వు ఉమ్మతో మాట్లాడుతూ ఉందంతా విన్నానులే. మర్యాదగా ఇంటికి వస్తావా లేకపోతే నలుగురిని పిలిచి అల్లరి చేయమంటే వస్తా? నేనే వచ్చేస్తాను. దండాలు. రైట్, టాక్సీ. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళిపోదాం. వస్తావా లేకపోతే అక్కడే టోపీ వేస్తావా? తప్పకుండా వస్తాను. ఎక్కువ ముందు. మీరు ఎప్పుడు వచ్చారు? ఇటు ఇటు ఇటు. డ్రైవర్ ఆఫీస్ వరకు జాగ్రత్త. నమ్మించి మోసం చేస్తాను. ఇప్పుడు నీకు ఎవడో వస్తాను చూస్తాను. సార్ మీరే కనిపెట్టలేదు సార్. తాళం తీసుంది సార్. నువ్వు వెళ్ళి ఎస్ఐ గారితో చెప్పరా. నా కూతురు నన్ను కొడతావమ్మా? రండి వీడు అరెస్ట్ చేయండి. దొంగ కూతురు, ఎత్తునెత్తుకు బతకాల్సిన బికారివి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో అతలికి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. అమ్మా, నా కూతురు నన్నే కొడతావమ్మా? నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో 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 అతలికి. పో పో పో. ధాన్యం తోకు వ్యాపారం. తప్పిపోయాడు. ఊళ్ళో కనిపించే మా కుమార్ రాజా శ్రీ శ్రీ వాసుదేవరావు కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి పుష్కలంగా బహుమానం ఇవ్వబడును. శ్రీ శ్రీ కాళీపేట జమీందార్. ఏ గురునాథం, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని మంచాన పడింది. నువ్వు చూస్తే గానీ బ్రతికేటట్టు లేదు. వెంటనే రా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రావు బహదూర్ గంగాధరం. రావు బహదూర్ గంగాధరం. షరా, ఎవరైనా పై ఫోటోలు అబ్బాయి ఆచూకీ తెలిపితే తగిన బహుమానం ఇస్తాం. రా బా గమ్. తస్సదియా. సరే సరే ఉండండి. పక్క స్టేషన్లో దిగి మీ ఇళ్ళకి టెలిగ్రామ్లు కొట్టి మీ పని పట్టిస్తాను. ఎవరో రామోదర్ గారు చూసారా చూసారా ఎంత పని చేసిందో మా అమ్మాయి? ఏం చేసింది? మీ అమ్మాయి గారు కూడా ఇల్లు పెట్టి పోయిందా? అన్నిట్లో నేనున్నానంటావు. పో అవతలికి. అసలు ఏం జరిగింది? విమలాపురం నుంచి మీ ధన్ గారు మా ఇంటికి వస్తే నానాగ చాటు పెట్టి ఉప్పు నీళ్లు వాగించి తరివేసిందండి. ధన్ను అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మీ వియ్యంకుడు క్యాథరిన్ కోట అంటే ఎవరే? కోట అంటే కోటయ్య గారేనటండి. ఆయన అసలు మా అత్తగారు ఊరే. పేరు మారిన సంగతి మనకు తెలీదు. ఉత్తరం చూస్తే తెలిసింది. ఎరిగిన వాడిని మా ఇంటికి పంపిస్తే ఎంత పని చేసింది ఎంత పని చేసింది.
ఆయన మొహం ఎలా చూసిందండి చెప్పుకుంటే సిగ్గుచెట్టు. గారు కూర్చుంది చెప్పండి. దొరికాడ్రా దొరికాడు పట్టేశాట ధన్ను విమలాపురంలో పట్టేశాట దొరికాడు నా సంచాడు దొరికాడు. అవునే. ఎలా ఉన్నాడో మనల్ని రమ్మన్నాడే. ఇంకా చూస్తారేమండి పదండి. ఒరే రథం కారు తీసా కారు. ఎవడు కొంచెం ఆగండి, అమ్మాయిని తీసుకుని నేను కూడా వస్తా. క్షమాపణ చెప్పించాలి. వస్తున్నా. కోడి తీసి పెట్టలో పెట్టా ఆ పెట్ట బేట అంతా తీసుకున్నా. అను ఇంకా రాలేదే? వచ్చేస్తున్నారండి. అయ్యగారు అయ్యగారు పెద్దమ్మ గారు కనిపించట్లేదు. ఈ ఉత్తరం వారి గదిలో దొరికింది. దిక్కులేని అనాథకు మీరు చేసిన మేలు, చూపిన ఆదరాభిమానాలు నా జీవితంలో ఎన్నడూ మరువను. నా మూలంగా మీరు అపనిందలకు అపాయాలకు గురి కావడం నాకు ఇష్టం లేదు. మీకు బాధ కలిగిస్తూ ఇక్కడ ఉండే కంటే మీరు నాపై అనురాగంతో నేర్పించినలతో ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఎలాగో బ్రతుకుతాను. విచారపడి నా కోసం వెతికించకండి. మీరందరూ సుఖంగా ఉండడమే నాకు ఆనందం. మీకు బాబాయికి నా నమస్కారాలు, చెల్లాయికి నా ఆశీస్సులు. సెలవు. ఎంత పని జరిగింది? ఏమిటి దీనికి కారణం? ఏమైందమ్మా? ఏం జరిగింది? మాట్లాడరే. నీకు తెలిసి ఉంటుంది. చెప్పు, నిజం చెప్పు. మరండి మరి అలా నీళ్ళు అవుతాయి. చెప్పు. దీనికంతా చిన్నమ్మ గారి కారణండి. ఏం చేశావు? అక్కడ నువ్వు నువ్వు తప్పంతా నాదే నాన్న. ఒళ్ళు తెలియక అనరాని మాటలన్నీ అన్నాను. వీరయ్యకి మీరు డబ్బిస్తుంటే చూశాను. ఆ దొంగడ కూతురు అని అక్కయ్యని తిట్టాను. ఇంత పని చేస్తుందనుకోలేదు నాన్న. చేసిన తెలుగు తక్కువ పంచాలకి ఏడుస్తున్నావా? నాన్న నాన్న అను కనిపించలేదు. ఉత్తరం చూడు. నా దగ్గర ఉందండి. ఏం చేయడానికి నాకేమీ తోచకుండా ఉంది. అరే ఎంత పని జరిగింది కదా? వెతికించారా? లేదు, ఇప్పుడే తెలిసింది. ఆలోచిస్తారే. వేలు 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 ఎవరు కనపడరా? అయ్యగారు అయ్యగారు కొంప మునిగిపోయింది బాబు. ఏమైంది? కోటాగారు వాళ్ళు ఏది? వెతడానికి వెళ్ళారండి. ఎవరిని? పెద్దమ్మ గారు కనపడడం లేదు. మీ పెద్దమ్మాయి గారు కూడా ఇల్లు విడిచిపెట్టిపోయారా? నోరమై అసలు ఏం జరిగిందో? మనసు బాధపడి ఉత్తరం పెట్టేసి అనురాధం గారు వెళ్ళిపోయారు. ఇంతకీ మా గురునాథం ఏడి? వారు వెతకడానికే వెళ్ళారండి. అయితే మనం ఎందుకు ఇక్కడ? పదండి మనం కూడా వెతుకుదాం. మనం వెళ్ళి ఏం చేస్తామే? నాకా దారులు తెలియవు, మీకా వాళ్ళ మొహాలు తెలియవు, ఇంకేం చేస్తాం? పోనీ అతన్ని తీసుకువెళ్ళండి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? అవును, పదండి గంగారావు గారు. అయితే నువ్వు ఈ అమ్మాయి ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వెతికి తెస్తాం. వెళ్ళండి. పదండి. పదండి.
రండి వస్తున్నా. ఎక్కండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. అమ్మయ్యా. ఊరా అబ్బాయి ఎక్కడి వాయ్ మా అన్నగారి వాయ్. ఊరబడదా చల్ చల్. అరే ఈ గుర్రం వెనక్కి కానీ ముందుకు పోదే. తోటం చేత అవుతుందా? గుర్రం చచ్చిపోతుంది, వెనక్కి తక్కోండి. చల్ చల్ ఇలా అయితే మనం వెళ్ళినట్టే. చల్ కొంచెం జాగ్రత్త తోడరా బాబు. చల్ చల్ చల్. పని వాయ్. చల్. చదలు చేత మోసం. పని కాళీపేట జమీందారు, అరే ఇది మనం ఇచ్చిన టెలిగ్రామేనే. లేవండి. అన్నగారు కాదు కాదు. లేవండి. జగా సంతోషుడు నయం. రండి కొంచెం కొంచెం. రండి రండి. సంతోషంగా. అబ్బా. అబ్బా, మెడగడ మెరగొట్టేశాడు. నా నడుము కూడా. అనుకో కారు వస్తుంది. ఎవరమ్మా? ఆపండి, ఆపండి. మన దండే. అదే 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 గుర్తాం. నాకు ఈ పేరు కరీం సాహిబ్ సార్. కరీం సాహెబు, ఈ బట్టలు మావారిగా. మీది కుర్రాడు బట్టలు మాకు ఇచ్చి జట్కా కొట్టుకుపోయాడు సార్. ఇక నమ్మకంగా మనవాడి పనేనండి. ఇదిగో సాహెబు, మా వాడిని ఎలాగైనా పట్టి తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు మంచి బహుమానం ఇస్తాను. మీరు పదండి. పదండి. ప్రియా అక్క, నన్ను క్షమించక్క. అనరాని మాటలన్నీ అన్నాను. చెల్లి, అక్క, నేను మహాపాపిని. ఊరుకోమ్మా, ఇలా నీ తప్పేమీ లేదు. జరగవలసింది జరగక తప్ప. ఊరుకో ప్రియా, ఊరుకోమ్మా. అను, అను, ఆ రోజు నువ్వెంత తరచి అడిగినా నిజం దాచాను. ఇప్పుడు ఉన్నతాను వచ్చాను. నా పేరు నాథ్ కాదు, వాసు. నేను పాపం ఇంకా స్పృహ రాలేదు. బతికే ఉన్నారండి? ఏం పర్వాలేదు, కొంచెం తల తిరిగిందంతే. కొంచెం సేపు ఆగితే ఆయన లేస్తాడని డాక్టర్ చెప్పాడుగా. అవునవును. కోటయ్య గారు, అసలు సంగతి మర్చిపోయారు. ఏమిటి? ఉప్పు నీళ్ళ సంగతి అండి. డై, నువ్వు అవతలి. మా అమ్మాయి హాస్యానికి దానికి ఉప్పు నీళ్ళు ఇచ్చిందట. నీ వాడు అడిగి అదే పోతా. ఏదో సంటిది తెలియక చేసింది, ఏమనుకోకండి. పెళ్ళిడు వాళ్ళు కాకపోతే మనం ఆడుకుంటాం హాస్యాలు. మా బాగా చెప్పారు. మేం కాదండి. వాళ్ళు పారిపోయారులేండి. తమరు ఇప్పుడు కెప్టెన్ కోటా గారి ఇంట్లో ఉన్నారు. వారి అమ్మాయినే మీరు రక్షించింది. మరి మా వాసేడి ఉన్నాడు వస్తాడు. ఈ అమ్మాయి ఏమిటి, ఈ దొంగలు ఏమిటి, ఏమిటండి ఈ గొడవ? అదా, అది అసలు విషయం ఏమిటంటే, నా మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కానీ నా కథంతా విన్న తర్వాత మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను పెళ్లాడితే మీకు ఈ జీవితంలో సుఖం ఉండదు. నన్ను మర్చిపోండి. అను అను, ఏం మాటలివి? నాకు కావలసింది నువ్వు, నీ అనురాగం. ఈ బూజు పట్టిన కులగోత్రాలతో నాకు సంబంధం లేదు. నా తల్లిదండ్రులు వ్యతిరేకించిన, ఈ సంఘం బహిష్కరించిన నా జీవితం నీతోనే. అను. నాథ్, కాదు,
వాసు. అదే ఆ అమ్మాయి కథ. ఎంతకు తెగించాడు మావాడు. ఇందులో తప్పే ఉంది. కుర్రవాడైనా మనుషులకు గుణం ప్రధానం కానీ కులగోత్రాలు కాబట్టి తెలుసుకున్నాడు. బుద్ధిమంతుడు. చాలేవయ్యా, అడుగో మా వంశరకుడు. ఆ నీళ్లు బంగారంగాను నువ్వు మా అబ్బాయి కలిసి ఎంత నాటకం ఆడారు. ఏ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావటగా? అవును నాన్నగారు. నాన్న ఇన్నాళ్ళు అమ్మ నాన్న ఏమయ్యారనుకున్నావు? పెద్దవాళ్ళం మేము బ్రతుకుండగానే పెళ్లి ఖాయం చేసుకొని నీ ఇష్టమేననుకున్నావా? అఘోరించావు. కులం లేని పిల్లని పెళ్ళాడి కులం గోత్రం వంశం మర్యాద అన్ని గంగలు కలుపుదామనుకున్నావా? ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏమండి మీరుండండి. మా వాడిని మోసం చేసి మీ అమ్మాయిని అంటగట్టాలని చూస్తున్నారుగా. మోసం చేసింది మీ వాడు. మారు పేరుతో వచ్చి ఈ నాటకం అంతా ఆడాడు. మీకు గనక ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బయట నడవండి. ఏమండి పెద్దలు మీరందరూ అనవసరంగా ఘర్షణ పడకండి. ఇది నాకు అనురాధకు సంబంధించిన జీవిత సమస్య. సంసారానికి కావాల్సింది అన్యోన్యానురాగాలే గాని కులమత వ్యత్యాసాలు కాదు. అయినా అనురాధ తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలి? వ్యక్తిగా ఆమెలో ఉన్న లోటేమిటి? నువ్వు ఊరుకోవయ్యా. నాన్నగారు మీరు ఆశీర్వదించాలి. ఇంత ఘనుడు అయ్యాక ఇక నా ఆశీర్వాదం ఎందుకు? నాన్నగారు అయ్యా జమీందారు గారు, అయ్యా జమీందారు గారు, చూడండి, కన్నవాళ్ళకి కావాల్సింది చిన్నవాళ్ల సుఖం. పాత పద్ధతులే పట్టుకొని పాకులాడితే ఈ కాలం పిల్లలు వినరు. మన పరువైనా మిగలాలంటే వాళ్ళ మాటలు మనం వినడం మంచిది. నువ్వు నాకు చెప్తావటయ్యా? చూడండి, నేను వాళ్ళ అమ్మని ఇలాగే పెళ్ళాడాను. నా కొడుకు కాదటండి వాడు. ఏదో ఒక ఊపు చూశాను. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందిగా, వెంటనే బయలుదేరి రమ్మని పెళ్లికి మా ఆవిడకు ఒక టెలిగ్రామ్ కొట్టేసి వస్తాను. ఏమండి ఇంతకీ మా అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఎక్కడ పోయి ఉంటాడు? ఎవరు అబ్బాయేనా? రాకెక్కడికి పోతాడులేవే. విన్నావా, మన వాడి పేరు పెట్టుకొని ఇక్కడ నాటకం ఆడింది ఇతనే. క్షమించండి, అనుకోకుండా చిక్కుల్లో పడ్డాను. గురునాథం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. ఇగ్గో సార్, పట్టుకోవచ్చాను. బహుమానం ఇప్పించండి. గురునాథం, ఏమిటా ఇది? ఏమిటా ఇదంతా? నా కర్మ. 2 రోజులు ఉంటారా అంటే నా ప్రాణం తీసావు. నీతో మాట్లాడినా రే, ఇదంతా నీ మూలంగానేగా వచ్చింది. మా నాయనే ఎన్నాళ్ళ కనిపించావురా తండ్రి. అది సరే గాని గురునాథం, నీకే అమ్మాయి నచ్చిందిరా? వాడికి ఏ అమ్మాయి నచ్చొద్దు. నా చిట్టి నాయనకి అసలు పెళ్ళే వద్దు. రా నాయన వెళదాం. నువ్వు నోరు మూసుకో. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే పళ్ళు ఊడగొడతాను. రే నువ్వు కొంచెం చెప్పరా. చెప్పరా. పింగళ పింగళ అదెవర్రా? చిన్నమ్మాయి అండి, ప్రియంవద. సరే సరే, ఇద్దరు నచ్చారుగా. అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారు కనుక త్వరలో ముహూర్తం నిర్ణయం చేసేద్దాం. శుభం. కోటగారు, ఏదో పెళ్లిలో పెళ్లి. మా అమ్మాయి కూడా ఏదో దోవ చూపిద్దరు. నీ తండ్రికి మా అమ్మాయిని ఇచ్చి ఏమంటావు? నాదేముంది, బ్రదర్ అంటే నేను బ్రదర్. కోట గారు, అన్ని సంబంధాలు కుదిరినాయి. అమ్మాయికి వాసు. మరి మా నాన్నగారు ఒప్పుకోలేదు కదండి. నీకంటే ధనుడయ్యా మీ నాన్నగారు. ఏమండి? అంతా నాటకం. పెళ్లికి మీ అమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. రావు బహదూర్ గారు, అన్ని చాలా సవ్యంగా కుదిరిపోయాయి. వెంటనే ఈ పెళ్లిళ్ళకి ఏర్పాట్లు చేసేద్దాం. అయ్యా రావు బహదూర్ గారు, అదిగో మీ గురునాథం, అదిగో మీ కోడ ఉమ. అయ్యా అయ్యా, ఇతను గురునాథం కాదయ్యా, ఇతని పేరు జనార్దన్. మీ గురునాథం పెళ్లి చేసుకున్నది అనురాధ కాదు. వాసు పెళ్ళాం అనురాధ, గురునాథం పెళ్ళాం ప్రియమ్మద, జనార్దన్ పెళ్ళాం ఉమ. అరే 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 అరే, ఎవరు? మా వేలు మళ్ళీ. చాలా బాగుంది. 4 జోడీలు. బ్రహ్మాండమైన పెళ్లి సందడి, బ్రహ్మాండమైన పెళ్లి సందడి. శుభం, శుభం.